హల్లెలూయా. దేవుని ప్రేమకు ఆకర్షితులయ్యే విధంగా జీవితకాలం అంతయు ప్రభువుతోనే నడిచే విధంగా దేవుడు మనకు సహాయం చేయునుగాక. దేవుని ప్రేమను మనం ఎలా తెలుసుకోగలము, ఎలా గుర్తించగలము అంటే, ఒకనాటి మన స్థితి, ఒకనాటి మన విలువ, ఒకప్పుడు మనం ఎలా ఉండేవాళ్ళమో దేవుడు ఈ రోజున మనల్ని ఎలా మార్చివేశాడో. ఒకప్పుడు చెప్పాలంటే విలువ లేదు. నా వ్యక్తిగతంగా నేను చెప్పగలను, నా జీవితానికి విలువ అనేది 0. కానీ నా దేవుడు అలాంటి విలువ లేని నన్ను తీసుకుని వచ్చి ఈ రోజున ఈ విధంగా మార్చివేసినందుకు ఆయన ప్రేమకు నేను జీవితకాల బందీని అని చెప్పగలను. నా జీవితకాలం అంతయు ఆయన కోసమే. పౌలు కూడా మరి తన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు, తన వేలో తన పద్ధతిలో వెళ్తూ ఉండగా దేవుడు సౌలును దర్శించి పౌలుగా మార్చేశాడు. ప్రభువా, నీవెవడవు అంటే, నీవు హింసించుచున్న యేసును నేను అన్నాడు దేవుడు. అది మొదలుకొని, దేవుని దర్శనం మొదలుకొని ఆయన ప్రేమకు బందీ అయ్యాడు పౌలు. అందుకని ధైర్యంగా ఒక మాట అంటూ ఉన్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభము. నా జీవితకాలం అంతయు ఆయన కోసమే. ఆఖరికి శిరఛేదనము చేయటానికి కూడా వెనకాడలేదు. హల్లెలూయా. అలాంటి ప్రేమ, దేవుని ప్రేమకు మనం అందరము బందీలు అవుదుము గాక. హల్లెలూయా. చక్కని